రిపీట్ చేస్తుంది సార్. బ్యాక్ బ్యాక్ ఓకే రైట్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ అధ్యక్షునిగా ఇందాక మనకు లోపలికి బట్టి గ్రామ సార్ దగ్గర కూడా వెళ్ళొచ్చినాము. అక్కడ కూడా మా యొక్క వినతి పత్రం అందించినాము. అయితే సార్ దగ్గరికి తీసుకెళ్తే అతను ఏమన్నాడంటే సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాడు అనేది అడిగిండు. దానిపైన మేము వివరించి చెప్పడం జరిగింది. అయితే సార్కి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా, దాని గురించి పెద్ద అవగాహన తెలియనట్టుంది. అయితే ఏంటంటే మేము గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, ఏపీఎస్ఈబీ ఉన్న కంటే పనిచేస్తున్నాం. ఇక్కడికి మేము ఏంటంటే ప్రజావానికి ఇంత ముందుకు వచ్చినాము, వచ్చి లెటర్ ఇచ్చినాము. దానిపైన అంటే మాకు ఒక మెసేజ్ అని వచ్చింది, మళ్ళీ దానిపైన ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చినాం ప్రజావానికి. దాదాపు ఒక 500 మంది 600 మంది కార్మికులను తీసుకొని ప్రజావానికి వచ్చినాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఏం లేదు, జస్ట్ ఏపీఎస్ఈబీ రూల్స్ ఏపీఎస్ఈబీ కమిటీ పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దీనిలో ఇప్పుడు 24,000 మందిని ఎలాగైతే విలీనం చేసినారో మమ్మల్ని డిపార్ట్మెంట్లో ఆ విధంగా విలీనం చేయాలనేది ఒక కోరికతో ఇక్కడ వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఏంటంటే గవర్నమెంట్కు నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళను సీఎండీలుగా నియమించారు. ఇప్పుడు ఉన్నది ఐఏఎస్లు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏంటంటే కాంట్రాక్టర్లు ఫోన్ చేసి అయ్యా మీకేం కాదు, ఇక్కడ మేము మొత్తం మా బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము, ఆ సీఎండీలు ఎవరు చేయరు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయదని మాకు కాంట్రాక్టర్లు ఇప్పటికి కూడా ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. అంటే మేము బెదిరుకోవడానికి ఇక్కడ రాలేదు. కాకపోతే ఏంటంటే మేము మమ్మల్ని ఎలాగైనా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుర్తించాలని 99% అందరం అనుకొని వచ్చేసినాం. దీనివలన మేము ఏంటంటే నిరంతరమైన విద్యుత్ 24 గంటల విద్యుత్ రైతులకు అందిస్తున్నాము, ప్లస్ గృహోపయోగాలకు ఇస్తున్నాము, ఇండస్ట్రీలకు ఇస్తున్నాము. కానీ మా వెలుగులు మాత్రం చీకట్లనే ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ వాళ్ళని మోసం చేసింది. కనీసం ఈ గవర్నమెంట్లోనన్నా మాకు న్యాయం జరుగుతుందని 100% ఇక్కడికి వస్తున్నాము. ప్రజావానికి ఇట్లా కాదు, ఇంకా 2 సార్లైనా 3 సార్లైనా రానికి మేము 100% వస్తున్నాం. మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ దృష్టికి మీడియా తలుచుకుంటే రాజు బిచ్చగాడవుతాడు, బిచ్చగాడు రాజు అవుతాడు. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమేంటంటే మీరు 100% మా సమస్యను మీరు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. మమ్మల్ని ఆర్టీజీని గుర్తించాలనే సమస్యను మీరు గతంలో 22 రోజులు మేము సమ్మె చేసినాం. సమ్మె చేసి మమ్మల్ని చర్చలు కూడా పిలిపించారు. కానీ అక్కడ ప్రభాకర్ రావు మమ్మల్ని ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటారంటే కాంట్రాక్టర్ల ద్వారా కొన్ని లంచాలకు ఆశపడి మమ్మల్ని అనగదొక్కిండ్రు. ఇప్పటికైనా ఏదైనా దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఇప్పుడు 24,000 మందిని ఎట్లా చేసినారో మమ్మల్ని ఆర్టీజీని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. బట్టి సార్ ఇప్పుడు ఆ లెటర్ ఇస్తే దాని ద్వారా ఏమన్నా అంటే మేము త్వరలోనే చూస్తాము, ఇది సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నాడు. మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ దాన్ని పర్సనల్గా అంటే సార్ ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఉంటారు కదా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని